బద్రీ ద్వారక శ్రీ జగద్గురు శంకరాచార్య శిష్యులు పంపా క్షేత్ర హంపి స్వామివారు శ్రీ హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీ గోవిందానంద స్వామీజీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఏపీలో జరుగుతున్నటువంటి సంఘటన నిమిత్తము కొన్ని విషయాల అంశాలపై క్లుప్తమైనటువంటి సమాధానాల కొరకు నేను స్వామీజీని కలవడము, ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నారు, ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించమని అడగగానే ఒప్పుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు స్వామి. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతము ఇప్పుడు దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా ఒక అంశంపై చాలా వివాదాస్పదమైనటువంటి ఒక విషయాన్ని దీని మీద జరుగుతూ ఉంది. అసలు దీని గురించి మీరేమంటారు స్వామి? కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మొట్టమొదటిగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సమస్త భక్తులకి నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఆ భగవంతుడి కృప ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటూ ఒక విషయాన్ని కేవలం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజల ముందరే కాకుండా సమస్త యావత్ జగత్తులో ఉన్నటువంటి సమస్త భక్తాదుల ముందర కూడా తెలియజేస్తున్నాం, ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాం. గత కొన్ని రోజులుగా అంటే ఒక వారం రోజులుగా మేము టీవీ మాధ్యమాల్లో చూస్తున్నాం, పత్రికల్లో చూస్తున్నాం, అనేక మంది మాకు తెలియజేస్తున్నారు. ఒక దుఃఖకరమైనటువంటి, అది వినడానికే కూడా చాలా బాధ కలిగించేటటువంటి, మానవ మాతృలు ఏ విషయాన్నైతే వింటే అత్యంత దుఃఖాన్ని కలుగుతుందో అటువంటి ఆ విషయాన్ని వినడంతో సమస్త సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆ సమస్త భగవద్భక్తుల యొక్క మనస్సు చాలా బాధపడింది. ఎంత బాధపడింది అంటే, బంధువులు ఎవరన్నా కుటుంబాలలో ఎవరన్నా స్వర్గస్థులైతే కూడా అంత బాధపడరు. ఇది చాలా గంభీరమైన విషయం. ఎవరన్నా బంధువులు ఎవరన్నా శరీర త్యాగం చేస్తే కొద్దిగా బాధ వస్తుంది. కానీ ఈ విషయం ఎలాంటిదని జీర్ణించుకోలేకపోతున్నటువంటి విషయం. ఇది విషయం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ విషయం. భగవంతుడికి నైవేద్యం పెట్టి భక్తులకి పంచేటటువంటి ఆ ప్రసాదం ఏదైతే ఉందో, దివ్యమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో, ఆ ప్రసాదంలో చేర్చకూడనటువంటి కలపకూడనటువంటి పదార్థాలు ఒక మనుష్యుడుగా ఒక సాత్వికమైనటువంటి పద్ధతితో జరగవలసినటువంటి పూజా విధానాల్లో జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఏ పదార్థాలైతే నిషిద్ధమో, మానవ మాత్రులు ముట్టుకోవడానికి కూడా నిషిద్ధమో, వాటి స్మరణ చేయడానికి కూడా నిషిద్ధమో అటువంటి పదార్థాలని వాటిల్లో చేర్చి ఆ భగవంతుడికి సాక్షాత్ అక్కడ నైవేద్యానికి చేరవేర్చారు. వాటిని మళ్ళా భక్తాదులకు కూడా అందజేశారు అనేటువంటి ఆ విషయం, అది చాలా మనస్సుకి బాధ కలిగించేటటువంటి విషయం. ఇది ఒక చాలా ధర్మ సంకటమైనటువంటి పరిస్థితిగా ఏర్పడుతోంది. ఇప్పుడు భక్తాదులందరి మనస్సులో ఇప్పుడు మేము ఏం చేయాలి? అపవిత్రమైనటువంటి పదార్థాలను తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం చేసేటటువంటి ఆ లడ్డూలలో కలిపి ఆయన నైవేద్యం పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే నైవేద్యం చేపెట్టినటువంటి ఆ లడ్డూలు సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ స్వీకరించడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా తయారైంది. అది ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య. అసలు దీనిపైన అంటే ఏదైతే లడ్డు సమస్య పైన స్వామి, ఎందుకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాత్రమే దీని మీద స్పందిస్తున్నారు, మరి కొంతమంది తిరుమలలో తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పందించడానికి కూడా ముందుకు రావటం లేదు? దీని మీద మీరేమంటారు స్వామి? ఈ విషయమే కాదమ్మా, అనేక విషయాలు స్పందించలేదు. ఇప్పుడు మీరు కేవలం ఒక లడ్డు విషయమే మాట్లాడుతున్నారు. ఈ విషయం ఒక వారం రోజులుగా ముందర వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ వచ్చాయి. గత 5 సంవత్సరాలుగా ఇటువంటి అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి తిరుపతిలో. మీకు ఎన్ని ఉదాహరణగా చెప్పమంటారు?
జనాలు ఇప్పుడు తేరుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలి అంటే వెంకటేశ్వర స్వామి వారు మనలందరినీ జాగృతులు చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్తాం, అసురులు ఎంత ఏం చేసినా సరే ఇప్పుడు అసలు మేము సమస్యకి పరిష్కారం చెప్తాం ముందర. అది ఇప్పుడు ఈ విషయాలన్నీ అందరికీ తెలుసున్నటువంటిదే. మళ్ళీ ఇదే విషయం పైన మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఏం చెయ్యాలి, సమస్యకి ఏ రకంగా పరిష్కారం తెలుసుకోవాలి మనం. ఈ సమస్యకి పరిష్కారం ఇచ్చేది కోర్టులు ఇవ్వలేదు, ఈ సమస్యకి పరిష్కారం ఇచ్చేటటువంటిది రాజకీయ నాయకులు ఇవ్వలేరు, ఈ సమస్యకి పరిష్కారం ఇచ్చేటటువంటిది ఎవరో అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇవ్వలేరు. ఈ సమస్యకి పరిష్కారం ఇవ్వాలి అంటే వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారు అంటే నారాయణుడు. నారాయణుడి ముఖం నుంచి ఇచ్చిన నిశ్వసితమైనటువంటి ఆ వేదాలు, ఆ ఆగమ శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు, పరాశర స్మృతి ఇత్యాది ఆగమ శాస్త్రాలు మాత్రమే పరిష్కారం ఇవ్వగలవు. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? మనస్సులో ఉన్నటువంటి అనుమానం ఏదైనా వచ్చిందంటే అది పెనుభూతంలా వెంటాడుతూ ఉంటుంది. మనస్సుకి శాంతి లేదంటే ఇంకా అది చాలా భయంకరమైన పరిస్థితులకి దారితీస్తూ ఉంటుంది. అందుగురించే ప్రస్తుతం యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి సమస్త సనాతన భక్తులకు అందరికీ ఒక విషయం మేము తెలియజేయాలనుకుంటున్నాము. మీరందరూ నిశ్చయంగా ఉండండి. ఈ విషయంలో ఆ లడ్డూ ప్రసాదాలు స్వీకరించినటువంటి వాళ్ళకి ఎవ్వరికీ ఆ దోషం కానీ ఆ పాపం కానీ అంటుకోదు. ఏమిటి అంటుకోదు అంటే మరి వీరుడు చేసింది ఏమిటి? అందుకే మనం భాగవతం చదవాలి, అందుకే మనం మహాభారతం చదవాలి, అందుకే మనం రామాయణం చదవాలి, అందుకే మనం పురాణ ఇతిహాసాలు చదువుకోవాలి, కలియుగ ధర్మాలు మనం తెలుసుకోవాలి. మీకు ఒకటి చెప్తాం, మీకు ఏ రాక్షసులైనా మనలని సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనలని కించపరచడానికి, హతమార్చడానికి, మన సంస్కృతి పైన దాడి చేయడానికి ఏదైనా చేసినా సరే అది భగవంతుడి కృపతో, భగవంతుడు మలాన్ని, భగవంతుడు అనుగ్రహంతో మనకేమీ కాదు. అదే మన సనాతన ధర్మము. అందుకే తిరుపతిలో పైన అక్కడ ధర్మో రక్షిత అని రాసింది. మీ దగ్గర మేము కొన్ని ఉదాహరణలు చెబుతాము. భాగవతంలో భక్త ప్రహ్లాదుడికి తండ్రి విషం తినిపించాలనుకున్నాడు కదా, విన్నారు కదా మీరు. కన్న కొడుకుకి రాక్షస ప్రవృత్తితో ఉన్నటువంటి తండ్రి విషాన్ని తెప్పించాలనుకున్నాడు. ఆ విషాన్ని కూడా ఏ రకంగా? తల్లికి ఇచ్చి, మళ్ళీ ఇందులో ఇంకో మాయ ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసేసి తల్లికి ఇచ్చి, తల్లి చేతి పైన కొడుకుకి ఆ విషాన్ని త్రాగించాడు. అప్పుడు ఏమైంది? ప్రహ్లాదుడికి ఏమైనా అయిందా? ఏం కాలేదు. అలాగే సమస్త వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరూ నిర్భయంగా ఎటువంటి బాధ లేకుండా ఉండండి, మీకు ఏమీ కాలేదు. దీనికి మనకి భాగవతమే ప్రమాణము. ఏ శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుని రక్షించాడో అదే రకంగా ఈ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి ఈ లడ్డూలలో మిశ్రితం చేసినటువంటి అశుద్ధ పదార్థాలను మిశ్రితం చేసి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి పట్టుకొచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి వారు భగవంతుడు, ఆయనకి తెలియదా ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారు అక్కడ ఆగమశాస్త్రోక్తంగా అక్కడ ఆ పదార్థాలన్నీ అక్కడ నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అందులో కూడా ఆగమ అర్చకులు కూడా ప్రతి పదార్థాన్ని అంత సులభంగా తీసుకెళ్లరు అక్కడికి. వాళ్ళు కూడా ప్రోక్షణ చేస్తారు, సంప్రోక్షణ కార్యక్రమాలు అవుతాయి. కాబట్టి ఆ కార్యక్రమాలలో ఆ దోషాలు ఏదైనా ఉంటే భగవంతుడు ఆ దోషాలని తొలగించి అప్పుడు ప్రసాద రూపంలో భక్తులకి అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకే మన సనాతన ధర్మంలో మనం ఏదైనా చేసినా సరే మొట్టమొదటికి భగవంతుడికి అర్పించడం మన విధానము. ఎవరి దగ్గరైనా చెలకపటాలనేటువంటిది చేయొచ్చు, కానీ భగవంతుడి దగ్గర మట్టుకు సాధ్యం కాదు అది, ఆ చెలకపటం అనేటువంటిది. అలాగే మీకు ఇంకో ఉదాహరణ చెప్తాం. మహాభారతంలో భీముడు ఉన్నాడు కదా, భీముడికి కౌరవులు ఎంత విషం పెట్టి చంపాలన్నా ఏమైంది? విషం పెట్టారు, నదిలో తోసేసారు. ఏమైంది? అది
పాతాళ లోకం వరకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ ఏమైంది, నాగకన్యలందరూ చూశారు, అది భీముడికి వరంగా పరిమళించింది. అర్థమైందా మీకు? ఆ విదేశీయులు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది దీనికి అంతటి కారణం ఆ క్రిస్టియన్ మాఫియా. మూల కారణం చెప్తాము. ఇప్పుడు మీకు మూల కారణం 3 చెప్తున్నాం. సమస్యకి పరిష్కారం ఏమిటి, జనాలలో ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి ఆ కలతను ఏ రకంగా తీసివేయాలి, చేయాల్సిన పని ఏమిటి. ఇప్పుడు వాళ్ళు అక్కడ నెయ్యి పదార్థాల స్థానంలో అనేక రకమైనటువంటి మళ్ళీ దాన్ని మేము రిపీట్ చేయాల్సిన అవసరంలా అటువంటి అశుద్ధమైనటువంటి పదార్థాలు వాళ్ళు మార్చడం జరిగింది. అవి ఆ లడ్డూ ప్రసాదాల్లో పెట్టడం జరిగింది. వాటి భగవంతుడు నైవేద్యం చేయడం జరిగింది. మీకు ఇంకొకటి చెప్తాం, భగవంతుడు అంటే యజ్ఞపురుషుడు. ఇప్పుడు మీరు యజ్ఞంలో ఉన్నటువంటి ఆ మంటలు ఉంటాయి కదా, అగ్ని ఉంటుంది కదా, అగ్ని దగ్గరికి ఎటువంటి జల పదార్థం వెళ్ళగలదా? ఆవిరైపోతుంది. అలాగే అందుగురించే మన సనాతన ధర్మంలో దేవస్థానంలో కానీ ఇంటిల్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా మనం తీసుకుంటూ ఉంటున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, భగవంతుడికి సమర్పిస్తూ ఉంటాం. అందుకే ఇంకొకటి విషయం మీకు కూడా చెప్తున్నాం, ఒక వ్యక్తి పదార్థాన్ని భుజించిన వెంటనే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఈ మన శరీరంలో కూడా భగవంతుడు జఠరాగ్ని రూపంలో ఉండి దాన్ని జీర్ణం చేస్తున్నాడు. ఈ రకంగా మన శాస్త్రాలు మనకి ఏం చెప్పాయి అంటే, ఏదైనా పదార్థం తింటూ ఉన్నప్పుడు కూడా నిత్యం బ్రాహ్మణులు సంధ్యావందనం చేస్తూ ఉంటున్నప్పుడు కూడా ఇప్పుడు ఆ తిరుపతిలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుల మనస్సుల్లో కూడా ఉంటుంది, అయ్యో ఇటువంటి పదార్థాన్ని మేము కూడా తిన్నాం కదా, మేము కూడా పూజ చేసాం కదా అని చెప్పేసి. అందుగురించే బ్రాహ్మణులకి నిత్య కర్మానుష్ఠానాలలో ఏం చెప్పారంటే సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం చెబుతూ శుద్ధీకరణ ప్రక్రియ చెప్పారు. ఇప్పుడు శుద్ధీకరణ గురించి ఏం మాట్లాడుతున్నారో మన శాస్త్రాల్లో మొట్టమొదటి నుంచి ఆచరిస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఆ చలకపటంలో మనం ఇరుక్కోము. మరి ఇదంతా ఎందుకు జరిగింది? అది కూడా వెంకటేశ్వర స్వామి వారి కృప అనుగ్రహంగా మనం స్వీకరిద్దాము. అసురులు ఉంటారు, ఇప్పుడు అసురులు అప్పుడు లేరా? అలాగే ఇప్పుడు వీళ్ళందరూ అసురులు. ఇప్పుడు వీళ్ళు ఈ అసురులు చేస్తున్నటువంటి కార్యక్రమాల నుంచి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఏ రకంగా లోక కళ్యాణం కార్యక్రమం చేయిస్తున్నారో మనం అందరూ అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే మనకి చాలా ఆనందం వేస్తుంది. ఎందుకు ఆనందం వేస్తుంది అంటే, ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఈ రక పదార్థాలు పెట్టేశారు కదా, అక్కడ వైష్ణవులు ఎవరైతే ఉన్నారో రామానుజ సంప్రదాయానికి సంబంధించి వాళ్ళందరూ కూడా అక్కడ దీన్ని భుజించారు కదా, భక్షించారు కదా, అనేక ప్రజలు భక్షించారు కదా, అనేక సన్యాసులు కూడా అక్కడికి వెళ్ళారు కదా, అప్పుడు అక్కడ కూడా వాళ్ళు భక్షించారు కదా. ఇప్పుడు వాళ్ళని మనసులో ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏమిటంటే బ్రాహ్మణులకి ఇటువంటి దోషం అంటదు అక్కడ పూజారులకి. దానికి ప్రమాణం ఏమిటి అంటే, సంధ్యావందనం చేస్తున్నప్పుడు కానీ ఒక మంత్రం చెప్తారు కదా, యదుచ్చిష్టమభోద్యం యద్వాదుశ్చరితం మమ, యదుచ్చిష్టమభోజ్యం అభోజ్యం ఉచ్చిష్టం. ఇటువంటి పదార్థాలు ఏదైనా సరే తెలియకుండా అంటే ఏమిటి, ఒక ఈగ అన్య పదార్థం పైన వాలి అక్కడ నుంచి వచ్చి ఈ పదార్థం పైన వాలినప్పుడు అక్కడ కణాల్లో ఉన్నటువంటి పదార్థం చేరుతుంది. ఇప్పుడు బయట నుంచి పట్టుకొచ్చారు, ఆ పదార్థాలలో కూడా ఇటువంటి మిశ్రితమైన పదార్థాలు చేరుతాయి. అటువంటి అభోజ్యమైనటువంటి అంటే తినడానికి యోగ్యము కానిటువంటి ఆ పదార్థాలు, ఉచ్చిష్టమైనటువంటిది, ఆ ఉచ్చిష్టమైనటువంటి పదార్థాలు, తినడానికి యోగ్యం కానిటువంటి పదార్థాలు, అటువంటి పదార్థాలు ఏవైనా వచ్చి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు భుజించినటువంటి సమయంలో ఉంటే అప్పుడు ఆ సంధ్యావందనంతో యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. ఆ పాపాలని తొలగిపోతాయి. అందుకే బ్రాహ్మణులు నిత్య సంధ్యావందనాలు చేస్తూ భగవంతుడి దగ్గర పూజా కైంకర్యాలు చేస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు స్నానం చేసి మడి బట్టలు కట్టుకొని సంధ్యావందనం చేసి గాయత్రి చేసి అక్కడికి వెళ్ళి ఆ పదార్థాలకు మీద కూడా ప్రోక్షణ చేసి అప్పుడు అక్కడి నుంచి కార్యక్రమాలు చేస్తారు. ఇదంతా వైదిక ప్రక్రియా విధానం. కాబట్టి ఈ వైదిక ప్రక్రియా విధానాన్ని ఆ భగవంతుడు మనకి అనుగ్రహించిన కారణంగా కలియుగంలో ఇటువంటి రాక్షసులు పుడతారు, వాళ్ళు ఇటువంటి అనాహుతాలు కూడా చేస్తారు.
అటువంటి సమయంలో ఈ ఆగమ శాస్త్రోక్త విధానాలైనటువంటి ఈ పూజలు పునస్కారాలు ఎటువంటి దోషాలు లేకుండా వాటిని నివారణ చేస్తాయి అనేటువంటి విధంగానే ఇవన్నీ భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి కారణం. ఇన్ని తెలుసున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఈ విషయం తెలియదా? భగవంతుడు మనం నమ్ముతున్నాం కదా, భగవంతుడు త్రికాల జ్ఞాని కదా, మరి భగవంతుడికి ఈ విషయం తెలియదా? వాళ్ళు పట్టుకొస్తున్నారు పెడుతున్నారని చెప్పేసి కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, కృష్ణ పరమాత్ముడికి తెలియదా ఈ కౌరవులు భీముడికి విషం తినిపిస్తున్నారని చెప్పేసి? నారాయణుడికి తెలియదా ఈ ప్రహ్లాదుడు తండ్రి విషం తినిపిస్తున్నాడని చెప్పేసి? మరి ఎందుకు వదిలేసాడు భగవంతుడు అంటే వాళ్ళ రాక్షసుల ప్రారంధ కర్మ, వాళ్ళ కర్మలకి వాళ్ళ శిక్ష అనుభవించాలి, వాళ్ళు నాశనం అవ్వాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు లోక కళ్యాణ కార్యక్రమం ఏ రకంగా చేస్తున్నారు? ఇప్పుడు అందరూ చూడండి, అన్ని చోట్ల అందరూ ప్రక్షాళన కార్యక్రమం మొదలు పెడుతున్నారా లేదా? ఇప్పుడు అందరికీ తెలిసొచ్చింది రాక్షసుల గురించి ఏం చేయాలనేటువంటిది. ఇప్పుడు ఇలాగే వదిలేస్తే వెంకటేశ్వర స్వామి వారు ఇలాగే వెంకటేశ్వర స్వామి వారు 5 సంవత్సరాల వరకు వీళ్ళు ఏం చేస్తున్నా మొత్తం అని వదిలేశారు. చివరికి ఇగో వీడు చేసిన భాగవతం ఎదురా అని పెట్టారు వెయ్యి. కాబట్టి అక్కడ ఉన్నటువంటిది వెంకటేశ్వర స్వామి వారు. లౌకికంలో ఇది ఒక్కొక్క ప్రశ్నకి 3 రకాలుగా సమాధానాలు ఉంటాయి. ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికం. ఇంకొకటి భగవంతుడు అనేటువంటి వాడు యజ్ఞపురుషుడు. అశుచి అనేటువంటిది భగవంతుడికి ఉండదు. మరి అశుచి ఎవరికి ఉంటుంది? మలిన ప్రధానమైనటువంటి జీవులకు ఉంటుంది, భగవంతుడికి ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం జీవులుగా ఎవరైతే ఆ ప్రసాదాన్ని తీసుకున్నారో వాళ్ళకి మనం భాగవతం మహాభారతాలు ప్రమాణాల ప్రకారంగా భగవంతుడు అటువంటి విపత్తి రాకుండా మనం రక్షిస్తాడు. దాంట్లో ఎటువంటి దోషాలున్నా సరే తీసేస్తాడు. బయట నుంచి గ్రామాల్లో 1 కిలో బియ్యం పట్టుకొస్తే అప్పుడు తల్లి ఏం చేస్తుంది? ముందర చేటలో చెరిగి రాళ్ళు తీసి విసిరేస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి వారు ఆ వీళ్ళు మలినం చేసినటువంటి ఆ లడ్డూలన్నీ తీసి పక్కన పెట్టారు. కాబట్టి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సమస్త భక్తులు మనస్సులో ఎటువంటి సంకోచమో పెట్టుకోవద్దు. ఆయన మన వెంకటేశ్వర స్వామి వారు. మరి మమ్మల్ని అడగచ్చు, మరి అయితే ఎంతమంది ఇక్కడికి వచ్చి క్రిస్టియన్స్ వాళ్ళందరూ వచ్చి అక్కడ అనాహతం చేస్తున్నారు కదా అంటే వాళ్ళ ప్రారంధ కర్మ అటువంటి పాపాలు చేస్తే కానీ వాళ్ళు నాశనం అవ్వరు. అందు గురించి వాళ్ళందరూ అక్కడ అలాకంగా ఉన్నారు. కాబట్టి ఇందులో ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన సామాన్య జనాలు ఏం చేయాలి? ఒకవేళ ఇంకొకళ్ళ ఎవరి మనస్సులో అయినా సరే ఈ వేదాంతానిక ప్రక్రియకి సంబంధించిన విధానం అర్థం కాకపోతే మనకి అందుకే 4 యుగాల్లో 4 ధర్మశాస్త్రాలు చెప్పారు మనకి. అందులో విశేషంగా ఆగమశాస్త్రాల్లో కూడా ప్రాయశ్చిత్త విధానాలు ఉన్నాయి. ఏ రకంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటువంటిది. ఆ ప్రాయశ్చిత్తాల్లో కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి మనం, సనాతన ధర్మాన్ని అనుసరించి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్తంగా 11 రోజుల దీక్ష చేపట్టారు. దీని గురించి కూడా ఎవరు ఏం చేసినా సరే ధర్మశాస్త్రాన్ని అనుసరించే చెయ్యాలి. అర్థమైందా మీకు? అది శ్రీ వైష్ణవులన్నా, అది ఏది రాజనీతి నాయకులైనా, ఏ ప్రజాప్రతినిధులైనా, ఎవరైనా సరే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ ప్రాయశ్చిత్త విధులు కూడా జరిపించాలి. అది మాది. అప్పుడు ప్రాయశ్చిత్త విధులు ఎవరెక్కడ ఏం రాసున్నాయి? వైష్ణవ దేవస్థానాల్లో వైష్ణవ ఆగమాలకు సంబంధించి ఇక్కడ ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాయశ్చిత్తం ఎవరు చేసుకోవాలి? స్థలం ప్రాయశ్చిత్తం అవ్వాలి, స్థలం శుద్ధీకరణ అవ్వాలి, ఎవరైతే తిన్నారో వాళ్ళ శుద్ధీకరణ అవ్వాలి, వాళ్ళ ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. ఇది ఈ రకంగా. ఇప్పుడు కలియుగంలో ప్రాయశ్చిత్తాలు చేయడానికి ఏ గ్రంథం మనకి ప్రమాణము అంటే పరాశర స్మృతి. 4 యుగాలకి 4 గ్రంథాలు చెప్పబడ్డాయి. అందుగురించి పరాశర స్మృతిలో పరాశర మహర్షుల వారు ప్రాయశ్చిత్త కాండానే విడిగా చెప్పడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి సమస్త పండితులకి మేము ఇస్తున్నటువంటి మార్గదర్శనం ఏమిటి అంటే ప్రాయశ్చిత్తం అనేటువంటిది అభోజ్యమైనటువంటిది, అభక్ష్యమైనటువంటిది, ఉచ్చిష్టమైనటువంటిది, ఈ విషతుల్యమైనటువంటిది. ఈ పదార్థాలు ఎవరైనా భక్షణ చేసినట్టయితే దానికి మన శాస్త్రాల్లో చెప్పబడినది. మీకు సులభంగా అర్థం అవ్వాలి అంటే పరాశర స్మృతి అనే ఒక గ్రంథం ఉన్నది. ఆ పరాశర స్మృతిలో ప్రాయశ్చిత్త కాండ అనే ఒక కాండ ఉంది. అందులో పాత్రల శుద్ధీకరణ ఏ రకంగా చేస్తారు, తింటున్నటువంటి అన్నంలో ఒకవేళ అశుద్ధమైన పదార్థం కానీ వస్తే దాన్ని ఏ రకంగా మనం విడిగా చెయ్యాలి. ఇంతే కాకుండా తింటున్నటువంటి అంటే అన్నంలో ఆంధ్రదేశంలో అందరికీ తెలుసున్నటువంటిది
వెంట్రుక పడినా సరే మనం అన్నం తినం దాన్ని. కలవ కర్తారం, కలియుగంలో పాపం చేసినటువంటి దాంట్లో ఒకరిని తీసేయాలిట, మూల కారణం ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పరాశర స్మృతిని ఆధారంగా తీసుకుని మనం ఆ ప్రాయశ్చిత్త కాండ అనేటువంటి నడిపించాలి. ఇది ధర్మశాస్త్రం, ఇది మహర్షులు చెప్పినటువంటిది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఎవరి మనసులోనే ఏదైనా సంకటం ఉంటే మనం ఏ గ్రంథాన్ని ఆశ్రయించాలి? పరాశర స్మృతి గ్రంథంలో ప్రాయశ్చిత్త కాండలో చెప్పబడింది. అక్కడ వస్తువు పాత్రల శుద్ధీకరణ ఏ రకంగా చేయాలి. అంతేకాదు ఇప్పుడు అన్నంలో ఏదైనా అశుద్ధ పదార్థం మనం చూసినట్టయితే ఇప్పుడు అన్నం మొత్తం వదలలేం కదా. అందుకే ఏం చెప్పారు? 3 గుప్పిడులు అన్నం తీసి వదిలేసేయమన్నారు, మిగతా అన్నాన్ని స్వీకరించచ్చు అన్నారు. అంటే ఆ దోషం అక్కడ వరకే చేరుకుంటుంది. ఒక దోషానికి ఎక్కడ వరకు చేరుకోవాలో ఒక సీమ్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. అలాగే అక్కడ మనం అన్నంలో వెంట్రుక పడినా సరే పూర్వం ఏం చేశారు? మొత్తం అన్నం వదిలేసాల్సి వచ్చింది. ఇప్పుడు అలా కాదు, ఒక 3 ముష్టిలు అంటే ఒక పిడికెడు వదిలేసేయాలి. అంతేకాదు ఇప్పుడు బాగుంది, నీళ్లు ఉన్నాయి, అందులో అశుద్ధ పదార్థం చేరిపోతే ఏం చేస్తారు? మొత్తం బావిలో ఉన్నటువంటి నీళ్ళంతా తోడిపించేవారు ఆ కాలంలో. ఇప్పుడు ఈ కాలంలో నియమం ఏమిటి? ఆ బావిలో నుంచి ఒక 10 బకెట్ల నీళ్లు తీసి బయట పారేస్తే మిగతా జలం శుద్ధంగా ఉంటుంది. ఇవన్నీ నియమాలు ఉన్నాయి మన దగ్గర. అలాగే ఇంకొకటి విషయం కూడా చెప్తాను, మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది విషయాలు అనేటువంటిది. ఆ యుగంలో సురాపానాలు అవన్నీ చేస్తే వాడిని మొత్తం వాళ్ళ కుటుంబంతో బహిష్కరించేసేవారు. ఇప్పుడు దానికి కూడా పరిష్కారం మన స్మృతులలో చెప్పబడింది. ఈ విషయాలు చెప్తే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఎవరైనా సరే విధర్ములు అంటే రాక్షసులు, అంటే ఈ ముసల్మానులు, ఈ క్రిస్టియన్లు స్పష్టంగా చెప్తున్నారు రాక్షసులే వీళ్ళు. దీనికి అంతటి కారణం ఈ రాక్షసులే కదా. ఆ రాక్షసులు చేసే కొన్ని కార్యాలు ఇంకో కార్యాలు ఉంటాయి. ఏ కార్యాలు ఉంటాయి? పరస్త్రీని అపహరించడము, పరస్త్రీ మానాన్ని భంగము చేయడము, శీలాన్ని భంగము చేయడము. ఇటువంటి సమయంలో కూడా అటువంటి స్త్రీ ఏం చేయాలప్పుడు? దానికి కూడా ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. కాబట్టి ముఖ్యంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో వీళ్ళు ఇటువంటి మలినమైన పదార్థాలు చేర్చి చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో ఆ కార్యం రాక్షసులు చేసినటువంటి కార్యము. కాబట్టి వీళ్ళు రాక్షసులతోనే సమానము. భక్తాదులైనటువంటి మనస్థితి ఏమిటి? వెంకటేశ్వర స్వామి వారు దాని నుంచి ఎటువంటి పాపాలు మనకి అంటకుండగా ఆయన ఆ పాపాలు ఏదైతే ఉన్నాయో ఆయన యొక్క చూపుతోనే వాటిని అన్నింటినీ నివారణ చేసి శుద్ధమైనటువంటి పదార్థాలు మనకి ఇవ్వడం జరిగింది. లేదంటే భగవంతుడు చూస్తూ ఉంటారు. తల్లి ఆ కొడుకు ముందర అలా ఉంటుందా? ధర్మదేవత అనేటువంటిది ఉంటుంది కదా. కాబట్టి ఆ ధర్మదేవత మనల్ని రక్షిస్తుంది. ఎవరి మనస్సులో ఉన్న ఎటువంటి ఇంకా క్లేశం ఏదైనా ఉంటే, ఈ విషయాలు అర్థం కాకపోతే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే శుద్ధంగా ఆ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించి దగ్గర మీ ఊరిలో ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏదో వెళ్ళిపోయి ఏదో ఇది చేసేస్తే కాదు, తాను సొంతంగా ఏదో తాగేస్తే కాదు. అక్కడ బ్రాహ్మణుల చేత చేయించుకోవలసినటువంటిది. ఈ విధానాన్ని మనం వదిలేసాం. మనం అదే తప్పుదారి పడుతోంది. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? కలశం పెట్టి దాంట్లో జలం, గంగాజలం ప్రోక్షణ చేసి ముందర ప్రోక్షణ చేస్తాడు. పంచగవ్య ప్రాశన అనేటువంటిది కూడా ఉంది. ఇంతెందుకు, యజ్ఞయాగాదుల్లో మనం యజ్ఞాన్ని అక్కడ మథనం చేసిన తర్వాత వెంటనే వేసేసారు. ఆ యజ్ఞంలో పెట్టేటటువంటి ప్రక్రియ కూడా ఆ వస్తువులకు కూడా శుద్ధీకరణ ఉంటుంది. అక్కడ అగ్నికి కూడా శుద్ధీకరణ ఉంటుంది. మరి అంత శుద్ధీకరణ ఉంటుంది ఆగమశాస్త్రాలు మనకు చెప్పలేదా? ప్రతి సమస్యకి మన ధర్మశాస్త్రంలో, వేదాలలో మనకి శుద్ధీకరణ ప్రక్రియ ఉన్నది. కాబట్టి అది మీ మనస్సుకైనా సరే మనోవాక్కాయ కర్మభి, మనస్సు వాక్కు కర్మ ప్రకారంగా ఏదైనా తప్పులు చేస్తే, ఏదైనా తప్పు జరిగితే అటువంటి తప్పుల నుంచి మన ధర్మశాస్త్రాలు, కేవలం మన ధర్మశాస్త్రాలు మాత్రమే మనల్ని ఉద్ధరించి రక్షించగలవు. ఉదాహరణకి తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్నప్పుడు శిశువు మలినంగా ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తిని ఆ మోక్షం వరకు తీసుకెళ్ళడానికి షోడశ కర్మలు చెప్పారు. సంస్కారము ఏమన్నారు? దీన్ని సంస్కారాలు అన్నారు. అంటే సంస్కరించబడము. ఆ సంస్కరించబడంలో మలినమైనటువంటి ఈ సృష్టిలో, జగత్తులో మనం ఉన్నాం. కాబట్టి మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఈ ప్రక్రియలన్నీను, ఈ సంస్కారాలను వదిలేశారు. బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళడం వదిలేశారు. బ్రాహ్మణుల చేత కార్యక్రమాలు చేయించుకోవడం వదిలేశారు.
కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి వారి కృపతో ఈ రాక్షసులు చేసినటువంటి కార్యాన్ని వెంకటేశ్వర స్వామి వారు ఇంతకాలం పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, లోకంలో అంతటినీ మనుష్యుల మనస్సు నుంచి, వాక్ నుంచి, కాయం దగ్గర నుంచి అన్ని క్షేత్రాలలో వెంకటేశ్వర స్వామి వారు ప్రోక్షణ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. కాబట్టి ఇది మన సౌభాగ్యంగా మనం తెలుసుకుని, ఇంతే కాదు, ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి వారి పదార్థంలో ఈ పదార్థాలు కలిసి అని మీరు అంటున్నారు కదా, మేము ఇంకొక ప్రశ్న అంటున్నాం, బయట ఎన్ని పదార్థాలు తింటలేదు ప్రజలు? బయట వీళ్ళన్నీ తినేవి అవే కదా, వీళ్ళేమైనా ప్యూరిటీగా చెక్ చేసి తింటున్నారా? హోటల్స్లో ఏం తింటున్నారు? ఈ పదార్థాల కంటే అద్వైన పదార్థం పేరు ఎత్తడానికి అటువంటి పదార్థాలు తింటున్నారు. కొండపైన కూడా ఇటువంటి పదార్థాలను పైకి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంతో పుణ్యక్షేత్రమైనటువంటి దాని మీద కూడా భ్రష్టు పట్టించారన్నటువంటి భక్తులు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమంటారు స్వామి? ఇప్పటివరకు మీకు ఒక ప్రక్రియ చెప్పాం కదా, ఇంకొక ప్రక్రియ చెప్తున్నాం. ఈ విషయం ఒక వారం రోజుల్లో బయటకు వచ్చిందే కాదు, గత 5 సంవత్సరాలుగా ఈ విషయం నడుస్తూ ఉన్నటువంటిదే, కానీ బయటికి రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చింది. అర్థమైందా మీకు? ఈ విషయం ఒకటే కాదు, ఇంకా చాలా విషయాల్లో అందులో కొన్ని విషయాలు మీ దృష్టిలో చాలా వచ్చి ఉంటాయి. అందులో 1-2 ఉదాహరణలు. కార్యానంతటికీ కారణం ఎవరో తెలుసా మీకు? 3 కారణం. జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ఇంకొకడు ఉన్నాడు కారణం. ఎవరు స్వామి? 3 అధికారులు నియమించారు. జవహర్ రెడ్డి. అసలు ఈ ధర్మారెడ్డిని ఈవోగా పెట్టాడు కదా ఈ జగను. అసలు ధర్మారెడ్డి అపాయింట్మెంట్ అనేది లీగలా, ఇల్లీగల్? ఎస్టేట్లో, డిఫెన్స్ ఎస్టేట్లో పనిచేస్తున్నట్టు వీడిని తీసుకొచ్చి వాడికి ఒక పోస్ట్ క్రియేట్ చేసి వాడిని అక్కడ ఏఈఓగా పెట్టించి వాడిని మళ్ళీ ఈవోగా చేసి, ఆంధ్రదేశంలో గవర్నమెంట్కి డబ్బులు లేకపోతే వెంకటేశ్వర స్వామి వారిని లూటీ చేసి డబ్బులు సంపాదించడానికి వీళ్ళందరినీ పెట్టుకున్నాడు అక్కడ ఈ రాక్షసుడు. అది కారణం. మీకు ఇంకోటి చెప్తున్నాను, అందుగురించే మార్గదర్శనం ఇవ్వడానికి మార్గదర్శకులు కూడా కావాలి. ఈ ఆంధ్రాలో ఈ జగన్కి ఎప్పటివరకు ఎవరు మార్గదర్శనం ఇస్తూ ఉండేవాడు? ఆ విశాఖపట్నంలో 2 కూర్చున్నారు కదా, అరగుండు పావుగుండు, 2 డూప్లికేట్ సన్యాసులను పేరు పెట్టి తిరుగుతున్నటువంటి ఇప్పుడు ఎక్కడికి పోయారు? అసలు ఆంధ్ర ప్రజలను మేము అంతా అడుగుతున్నటువంటిది, ఈ విశాఖపట్నంలో మాట్లాడితే నేను శారదాపీఠ దర్శనం తిరుగుతూ ఉంటాడు కదా, డూప్లికేట్ నెంబర్ 1, డూప్లికేట్ నెంబర్ 2, ఈ జగన్తో వాలిపోతూ ఉండేవాడు తిరుపతిలోను. ఇప్పుడు ఎక్కడ పారిపోయాడు ఇప్పుడు? ఇది ఇప్పుడు వారం రోజులు అవుతున్నట్టు. ఇది ఇంకా మేము చెప్పాలి అంటే అసలు సంపూర్ణంగా ఆంధ్రదేశంలో కేవలం తిరుపతి, ఇటువంటి ఆర్డర్స్ శ్రీశైలంలో వచ్చాయా, అరసవిల్లులో వచ్చాయా, అన్నవరంలో వచ్చాయా, నరసింహస్వామి వారి దగ్గర వచ్చాయా, ఇవన్నీ చెక్ చేయాలి కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఒక సదావకాశం దొరికింది. మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవడానికి, సమస్త ఆంధ్రదేశాన్ని, సమస్త భారతదేశాన్ని ప్రక్షాళన చేయడానికి ధార్మిక విధి విధానాలలో సంపూర్ణ ప్రక్షాళన అవసరము. కల్తీ ఎక్కడ చూసినా కల్తీ. రేపొద్దున్న నుంచి ఆంధ్రదేశంలో ఎవరైనా సరే భక్తాదులు దేవస్థానంలోకి వెళ్ళి ఏదైనా ప్రసాదం సమర్పించాలి అంటే స్వీట్ స్టాల్ దగ్గర నుంచి తీసుకొచ్చిన పదార్థాలు కానీ, ఆ కల్తీ పదార్థాలు కానీ పట్టుకురావద్దు. అక్కడ ఉన్నటువంటి అర్చకుల స్వామి వారిని అడిగి, అర్చక స్వాముల వారు ఏ రకంగా అయితే చెబుతారో ఆ రకమైన పదార్థాలు అక్కడ నిర్మాణం చేసి వాళ్ళకి సమర్పణ చేయడానికి వాళ్ళకి సహకరించండి. ఇంకొకటి చెప్తాను మీకు. దేవస్థానాలలో ఈ కుంకుమలు, ఈ పసుపులు వస్తాయి కదా, అవెంత కలికీలు. ఇదే కాదు కల్తీ. ఇప్పుడు అవి కల్తీయే కదా, అన్నీ కెమికలే కదా, వాటిని కూడా నిషిద్ధించాలి. ఇంకొకటి చెప్తున్నాం, స్వీట్లు పట్టుకొస్తూ ఉంటారు. ఆ స్వీట్ల పైన ఈ వెండి రేకుల్లో పెడుతూ ఉంటారు. అది దేంతో తయారు చేస్తారో తెలుసా మీకు? అనకూడదు. ఆ గొడ్డు మాంసంతో ఉన్నటువంటి దాంట్లో కొవ్వు తీసి దాంతో తయారు చేస్తారు. ఇదంతా చిన్న పిల్లలుగా నిర్మిస్తున్నారు మీరు. కాబట్టి సమస్త ఆంధ్రలో భారతదేశంలో ఉన్న సమస్త ఆంధ్రులు ఒకటి తెలుసుకోండి, మీరు మీ చిన్న పిల్లలకి స్వీట్ స్టాల్లో తినిపిస్తున్నటువంటిది ఏమిటి ఇటువైన పదార్థమే. కాబట్టి స్వీట్ స్టాల్లో కానీ, ఎటువంటి తిండి పదార్థాల్లో కానీ ఇటువంటి ఈ వెండి రేకుల్లో మీరు చూస్తూ ఉంటే తక్షణం దాన్ని వదిలేసేయండి, బహిష్కరించండి.
మీరు హోటల్స్కి వెళుతున్నా అసలు బయట అసలు ఇంకొకటి చెప్తా మీకు, కలియుగంలో అన్న విక్రయం అనేటువంటిది కూడదు. అన్న విక్రయం మహాపాపం. తల్లి లేదా అన్నం పెట్టడానికి? అంత అనాథులు అయిపోయారా? అంత అనాథులు అయిపోతే అనాథుడికి అన్నం పెట్టడానికి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అక్కడ నిత్యాన్నదానం అవుతూ ఉండేది. అటువంటి అన్నదానంలో కూడా ఈ ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి, సుబ్బారెడ్డి, జగన్ కలిసి అందులో కూడా కక్కుర్తే. అన్నం తింటూ ఉన్నప్పుడు గొడవ పెట్టారు వాళ్ళు. ఎక్కడ? తిరుపతిలో. అటువంటి అన్నదానంలో కల్తీ. ఇంకో కల్తీ సంగతి మీకు చెప్తాం. గోవిందవరదరాజ స్వామి వారి దేవస్థానం ఉంది కింద. అక్కడ గర్భగృహానికి పైన కలశానికి అక్కడ ముఖ్య గోపురానికి బంగారు తాపడం చేస్తామని చెప్పేసి ఉన్నదాన్ని అంతా తీసేసేసి ఆ గోల్డ్కి సంబంధించి పెయింట్ వేసేసారంతే. అంటే వీళ్ళు ఏమిటి? వెంకటేశ్వర స్వామి పెట్టేస్తున్నారు. అది ఎప్పుడు తీశారు స్వామి కింద? ఈ విషయం మీకు తెలీదా? అంటే మీరు గోవిందవరదరాజ స్వామి వారి మీకు డాక్యుమెంట్ కాస్త చూపెడతాం మీకు. గోవిందవరదరాజ స్వామి వారి దేవస్థానానికి కిందకి సంబంధించినటువంటిది మీకు అలాగే మీకు చూపెడితే బాగుంటుంది. ప్రమాణం ఏం చెప్పి ప్రమాణంగా చూపెట్టాలి కదా. టెంపుల్ శాంక్టమ్ టు క్లోజ్ యాజ్ బోర్డ్ డిసైడ్స్ టు రీప్లేస్ గోల్డ్ పెయింటింగ్. ఇగో గోల్డ్ పెయింటింగ్. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన ఉన్నారు, బిఎస్ అయ్యంగార్ అని చెప్పేసి. ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు, కంప్లైంట్ ఇచ్చారు. ఆర్కలాజికల్ సర్వే ఏం చేస్తుంది? అందరూ గూడిపుటాన్ని చేసి వరదరాజస్వామి వారు కూడా టోపీ పెట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ పని అవ్వలేదు. వీడు ఇంకా ఏం చేశారు? అసలు వెంకటేశ్వర స్వామి వారి లోపల ఉన్నటువంటి మూర్తిని కూడా మళ్ళా ప్రోక్షణ చేద్దాము, ఆ వెంకటేశ్వర స్వామి వారిని తీసుకొచ్చి బయట పెడదాము, మొత్తం లోపల కూడా బంగారం చేసేద్దాము, బయట కూడా బంగారం చేసేద్దామని చెప్పేసి మళ్ళా ప్లాన్ చేశారు. అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకొకటి చెప్తాను ఇప్పుడు. అసలు వీటన్నింటికీ మూల కారణం ఎక్కడ? ఇది మూల కారణం మనం ఆలోచిద్దాం. ఆంధ్రదేశంలోనే కాకుండా సమస్త భారతదేశంలో ధార్మిక దేవస్థానాలు అనేటువంటిది గవర్నమెంటులోకి చేతిలోకి వెళ్ళేయి అంటే భస్మాసురుడి చేతిలోకి వెళ్ళాయి అని అర్థం. మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు అసలు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కానీ అసలు దీనికంటే ఇంకా మూల ప్రశ్న, అసలు మా హిందూ దేవస్థానాలని గవర్నమెంటు అసలు ఏ రకంగా కంట్రోల్ చేయడానికి మీకు అధికారం ఏమిటి? అసలు మా ప్రశ్న. అసలు నిజంగా చంద్రబాబు నాయుడు జగన్ వదిలేసేయండి, వాడి నరకానికి ద్వారానికి వాడే మార్గాలు ఏర్పాటు చేసుకున్నాడు, అయిపోయింది. ఇంకా అయిపోయిన దాని గురించి మీరు ఆలోచించద్దు. ఇప్పుడు అవ్వాల్సినటువంటి ఆంధ్రదేశంలో సమస్త ఏదైనా కుచ్ ఖిలాయి మత్ బగాయి కుచ్ ఖిలాయి. ఆంధ్రదేశంలో అది ఇప్పుడు మీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండడమే పెద్ద హానికరము. ఎప్పటి వరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని మొత్తం క్లోజ్ చేయరో ఇటువంటి సమస్యలని ఆంధ్రదేశ ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు నిజంగా దైవభక్తుడైతే, మేము నిస్సంకోచంగా చెప్తున్నాం, ఇందులో ఇంకా మళ్ళీ ఆపరేషన్ ఈపరేషన్ అనేటువంటిది ఏమి ఉండదు. ఆంధ్రదేశంలో సమస్త భక్తాదులకి మేము తెలియజేస్తున్నది ఏమిటంటే, ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా మేము తెలియజేస్తున్నది ఏమిటంటే, నిజంగా చంద్రబాబు నాయుడు దైవభక్తుడే అయితే దైవాన్ని నియంత్రణలో పెట్టుకునేటువంటి కార్యం చేయడు. అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము, శాసన విరుద్ధము. భగవంతుడికి సంబంధించినటువంటి ఆ దేవస్థానాలన్నీ ఎప్పుడైతే మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ముక్తి చేస్తారో అప్పుడే ఒక ధర్మకార్యం అనేటువంటిది జరుగుతుంది. ఇది 5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి విషయం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే సమస్య. ఎండోమెంట్ పేరుతో, రిలీజియస్ బోర్డు పేరుతో వచ్చేస్తారు. ఆ అధికారి ఐపీఎస్ ఐఏఎస్ వచ్చేస్తాడు, వాడు షర్టు ప్యాంటు వేసుకుని వచ్చేస్తాడు, వాడు నిర్ణయిస్తాడు ఏ రకంగా నైవేద్యం పెట్టాలనేటువంటిది. మరి ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎందుకు, ఉన్నటువంటి వేదాలు ఎందుకు, ఉన్నటువంటి ప్రక్రియలు ఎందుకు? ఇప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళని చెప్పమనండి, వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆ చీఫ్ సెక్రటరీని చెప్పనమనండి, ఇప్పుడు ఆ రెవెన్యూ సెక్రటరీని చెప్పనమండి. ఇప్పుడు దేవస్థానంలో బ్రాహ్మణుడు గణపతి స్వామి వారికి
ఒక కొబ్బరికాయ కొట్టాలి అంటే దాని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మళ్ళీ రీజనల్ కమిషనర్ పర్మిషన్ తీసుకోవాలి, వాడు ఎండోమెంట్ మినిస్టర్ పర్మిషన్ తీసుకోవాలి. అంటే భగవంతుడు కొబ్బరి కొట్టడానికి అసలు నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? కాబట్టి ఎప్పుడైతే ఈ ఒక శనిగ్రహంలా పట్టుకుంది, స్పష్టంగా చెప్తున్నాం, ఆంధ్రదేశంలోనే కాదు మొత్తం సమస్త భారతదేశంలో దేవస్థానాలకి సంబంధించి నియంత్రణ ఏదైతే ఉందో అది పెద్ద శనిగ్రహం. అది ఎప్పటి వరకు మీరు విముక్తి కలిగించరో అప్పటి వరకు ఈ రాజకీయ నాయకులని భక్తాదులని కూడా ఈ పాపం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రక్షాళన చేయవలసినటువంటిది మనుష్యులు పదార్థాలు కాదు, ప్రక్షాళన చేయవలసినటువంటిది గవర్నమెంట్ ప్రక్రియ, ఎండోమెంట్ బోర్డుని నిర్మూలించడము, అది మొట్టమొదటి ప్రక్రియ. అయితే ఈ యొక్క బోర్డుకు సంబంధించిన దాంట్లో ఎటువంటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటారు స్వామి? అసలు మాత్రం బోర్డే ఉండకూడదు. బోర్డు ఎవరు పెడుతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పెడుతున్నారు కదా. అసలు వాళ్ళకి హక్కు ఉంది ఇక్కడికి వచ్చి పెట్టడానికి పంచాయతీ. అర్థమవుతుంది మీకు? ముఖ్యమంత్రి అసలు వాళ్ళది ఇప్పుడు ఈ జగన్ స్నేహితులే కదా, వీళ్ళందరూ బంధువులే కదా. ఈ సుబ్బారెడ్డి ఎవడి వీడు, ఈ ధర్మరెడ్డి ఎవడి వీడు, అందరూ వీడి బంధువులే కదా. అంటే ఇది 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 మీ గెస్ట్ హౌస్ అనుకుంటున్నారా మీరు? అర్థమవుతుంది మీకు? అసలు గవర్నమెంట్ నుంచే విముక్తి కావాలి, అది మేము చెప్తున్నాం. ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి విముక్తి వస్తుందో అప్పుడు శాస్త్ర విధి విధానాలుగా కార్యక్రమాలు అవుతాయి. ఇప్పుడు స్వామివారికి ఆగమన శాస్త్ర ప్రకారంగానే మొత్తం పూజా కార్యక్రమాలు అవుతున్నాయంటారా? గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు ఎంతవరకు అప్పుడే ఉంటారో అక్కడ వరకు జరగటం లేదు. మీరు తిరుమలకు సందర్శించి కూడా స్వామివారిని సందర్శించి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మేము తిరుపతి వెళితే అందరిలో హార్ట్ అటాక్ మొదలవుతుంది. ఈ హనుమంతుల వారి జన్మోత్సవ సమయంలో కూడా వీళ్ళు చాలా అనాహుతాలు చేశారు. ఎంత దుర్మార్గం ఏంటంటే అందుకే మేము అప్పుడే చెప్పాము, 3 సంవత్సరాల క్రితమే చెప్పాము వీళ్ళకి, తప్పు చేస్తున్నారు తిద్దుకోండి, తప్పు చేస్తున్నారు లేదంటే అనుభవిస్తారు అని చెప్పాము. చాలా కూలంకషంగా చెప్పాము. తిరుపతి వెళ్ళాం, వీళ్ళు ఎంత దుర్మార్గం చేశారు అంటే ఆంధ్రదేశంలో డబ్బులు లేకపోతే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారు తిరుపతిలో పుట్టారని చెప్పేసి ఒక నకిలీ కమిటీని పెట్టి అక్కడున్న పండితులను కూడా ఇందులో చేర్పించి ఒక నకిలీ నివేదన తయారు చేసి 500 కోట్ల ప్రాజెక్టులు డబ్బులు దండుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తే అప్పుడు మేము కిష్కింద నుంచి వెళ్ళి ఖండన చేసాం. అక్కడ అప్పుడు కరోనా సమయంలో ఖండన చేసాం మేము, తప్పు చేస్తున్నారని. వాళ్ళు వినిపించుకోలే. అదే మీరు హనుమంతుల వారితో ఆటలు ఆడద్దు అని చెప్పాము. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆ కార్యక్రమం చేసిన ఒక వారం రోజుల్లోనే కార్యక్రమాలకి మూల కారణమైనటువంటి ఆ మురళీధర్ శర్మ లోకాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ ధర్మారెడ్డి ఉన్నాడు, ధర్మారెడ్డికి కూడా చెప్పాము మేము, వెనెలా ఆ ధర్మారెడ్డి కూడా అప్పుడే వెంకటేశ్వర స్వామి వారు శిక్ష ఇచ్చేశారు. కన్న కొడుకు అనిపిస్తున్నారా లేదా? కాబట్టి వెంకటేశ్వర స్వామి వారితో ఆటలాడద్దు. దాంతోపాటుగా మీరు హనుమంతుల వారితో కూడా ఆటలాడడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అంటుకుందా? మొత్తం అంతా లంక అంటుకున్నట్టుగా అంటుకుందా? ఆ హనుమంతుల వారి జన్మభూమి విషయంలో 500 కోట్ల ప్రాజెక్టుకి అని చెప్పేసి ఇన్ని అబద్ధాల. దీంతో ఇంకొకటి కూడా చెప్తున్నాం, అధికారులు భయపెడతారు పండితుల్ని, మేము చెప్పినట్టుగా చేయలేదంటే సస్పెండ్ చేస్తామని చెప్పేసి. అప్పుడు పండితులు ఏం చేస్తారు? పండితులు కూడా బలైపోతున్నారు. అందుగురించే వాడికి ఏబిసిడి రాదు, అలాంటి వాడు తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూర్చుంటానంటాడు. వాడు మొత్తం దేవస్థానానికి అధికారి అంటాడు. అసలు మీరు కూడా చెప్పండి, అసలు ఆంధ్రదేశంలోనే కాదు ఎక్కడైనా సరే సెక్యులర్ గవర్నమెంట్ అంటున్నారు కదా, సెక్యులర్ గవర్నమెంట్ని హిందూ దేవస్థానాలు కబ్జా చేసుకోవాల్సినప్పుడు మీకు ఏం అధికారం ఉంది? అసలు లేదు కదా. అసలు మొట్టమొదటి దొంగ ఎవరు? ఈ రాజకీయ నాయకులు, ఈ ముఖ్యమంత్రులు. అర్థమైందా మీకు? ఎండోమెంట్ మినిస్టరు. ఇప్పుడు తర్వాత క్వశ్చన్. అయితే అక్కడ జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు అనుకోవచ్చు, తర్వాత అన్నదానము, రోజు భోజనం అంటే స్వామివారి ప్రసాదంగా కొన్ని కోట్ల మంది కూడా రోజు ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు. అక్కడ కూడా
శుభ్రత లేదు, కనీసమైనటువంటి వాళ్ళకి ప్రసాదం కూడా సరైనటువంటిది అందించట్లేదు. తర్వాత కొన్ని మనం కంపార్ట్మెంట్లలో కూడా వెళ్తూ ఉంటాం. ఇంతకుముందు కూడా ప్రసాదంగా కొన్ని మజ్జిగ, తర్వాత నీళ్లు ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ కూడా ఇంతకుముందు అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఉండేది. కానీ ఇప్పుడు అటువంటివి లేదు అంటూ భక్తులు లబోదిబం అంటున్నారు. ఎందుకు లేదు అంటే అవన్నీ ఏర్పాటు చేయడానికి అక్కడ ఉన్నటువంటి అధికారికి మనస్సు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు? కన్వర్టెడ్ క్రిస్టియన్స్. వాళ్ళకి ఏం కావాలి? భారతదేశంలో ఉన్న సంస్కృతిని నాశనం చేయడం అనేటువంటి వాళ్ళ లక్ష్యం. ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మరి మీరు ఏ రకంగా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంతకుముందర కంపార్ట్మెంట్లోకి వెళుతూ ఉంటే మజ్జిగ ఇచ్చేవారు, టీవీ పెట్టేవారు, ఓం నమో వెంకటేశాయ అనేటువంటిది అక్కడ ధ్వనులు వినబడేటటువంటిది, అందరూ మంచిగా చక్కగా వచ్చి ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు ఏ వసతులు ఉన్నాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళు మన భగవంతుడిని నమ్మరు. వాళ్ళకి కావలసినటువంటి లాబీని అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, తెలియని విషయమా? కాబట్టి ఇవన్నీ మీరు 100 సమస్యలు చెప్పండి, ఆ 100 సమస్యలకి మూల కారణం ఏమిటి? ఎండోమెంట్ వాటర్ రావడమే. అలా కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సమస్త దేవస్థానాలన్నింటినీ మా హిందువులకి అప్పచెప్పాలి. ఇప్పుడు మా హిందువులకు అప్పచెప్పితే ఏమవుతుంది? అప్పుడు హిందూ ధార్మిక విధి విధానాలలో భగవంతుడు ఏ కైంకర్యాలు జరగాలో అది చేయడం జరుగుతుంది మేము. అందుకే ఈ తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, సమస్త ఆంధ్రాలో అన్ని దేవస్థానాల్లో కూడా అక్కడ మఠాధిపతులకి, పీఠాధిపతులకి వాటిని వ్యవహరణ అని నియంత్రణ అనేటువంటిది వాళ్ళకి ఇచ్చేయాలి. మా దేవస్థానాలు మేము చూసుకుంటాం, మీరు చూడాల్సిన అవసరం లేదు. మీకు కావస్తే మేమే సహాయం చేస్తాం. ఆంధ్ర గవర్నమెంట్ ఎవరి నుంచి రన్ అవుతుంది? తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే రన్ అవుతోంది. అక్కడి నుంచి బడ్జెట్ తీసుకురావడం మూలాన ఇది రన్ అవుతోంది. కాబట్టి రాక్షసుల చేతుల్లో నుంచి దేవస్థానాల విముక్తి కావాలి. హిందూ ధర్మ ఆచార్యుల చేతుల్లో దేవస్థానాల సేవా వ్యవస్థ, హిందూ ధర్మాచార్యుల కంట్రోల్లో కాదు. మేమెవరు కంట్రోల్ చేయడానికి? భగవంతుడిని. భగవంతుడికి సేవ చేయడానికి అక్కడ సేవకులుగా నియమించాలి. ఎవరిని? మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, మంచి ప్రవచనకర్తుల్ని. ఇగో ఇలాంటి నకిలీ డూప్లికేటు ఆ విశాఖపట్నం అరగుండు పావుగుండుని కాదు, అసలైనటువంటి ధర్మాచార్యులు.